నీ అవ పండ్లన్నీ గుంజుతానే దవడల దగ్గరికి వస్తానాయి. అరే చోటుగా ఒక మియా సిగరెట్ తీసుకోరా, అది దాగుతూనే సెట్ అవుతాం. సరే అంకుల్, ఒక మియా సిగరెట్ ఈ మావనికి. సిగరెట్ కావాలా బాబు? తీసుకొస్తా నాకు. ఇగో పట్టు బాబు, సిగరెట్ తీసుకో, మూతి కాలుతుంది మరి మెల్లగా. అబ్బా, ఇప్పుడు పానం పడ్డదిరా బాంచన్. కీ సిగరెట్ ఎవడు కనిపెట్టిండో గాని అని గుద్దకు దండం పెట్టాలరా. అరే సీనిగా, నువ్వు కూడా ఒకటి తీసుకోరా సిగరెటు. నాకు అద్దు మామా. ఏంటిది అద్దా? ఎందుకురా? కుద్దల గిట్ట గడ్డలు పుట్టినా ఏంది? అప్పటి నుంచి ఏమో లేస్తానో కూర్చుంటాను, గందుకేనారా? గడ్డలేదు గుద్దలేదు తాళు విచ్చలాడా. నాకే తాగబుద్ధి అయితే లేదురా. అబ్బా, సంసార సాయక లంజ బుచ్చక్క అన్నట్టు తాగరాదు వేసులుగా అన్ని డ్రామాలు దిగుతావు గాని. బిట్టన్నా సీనా సిగరెట్ తాగా అంటాడు కదా. తాగా అంటాడు. మరి ఎందుకన్నా కుద్దలేటు వాసన చూస్తారు? సీనా తాగా అంటాడు కదా, అవసరమా? నీ శివలాల చంద్రయ్య కొల్లి. అరే పులిగా నీకెందుకురా? అరే చోటుగా సీనిగాడట సిగరెట్ తాగడట చెప్తారు చూడిల్లు. అవునరా బిట్టు, అటు తాగా అంటాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తానోరా? న్యాయం చెప్పే నాగిరెడ్డి అంటే నాకే 4 లంజలు అన్నాడట నీలంటాడు. నిన్ను అడుగు నా తప్పురా? అరే సీనిగా, నువ్వు సిగరెట్ ఎందుకు తాగుతలేవురా అసలు? ఏం లేదురా బిట్టు, మొన్నటి నుంచి వెళ్ళి ఈ చెస్ట్ల పెయిన్ వస్తుందిరా, అందుకే తాగుతలేను. హార్ట్ అటాక్ వస్తుందేమోనని భయం అవుతుందిరా. ఊరిని యొక్క కథ కాలిపోను. ఈ గుద్ద తలక నేను మాట్లాడకరా సీనిగా. గా చెస్ట్లో నొత్తే హార్ట్ అటాక్ ఆరిగా తాగబేసులుగా ఏం కాదు. అంతే అంటవారా? గ్యాసేనా? గ్యాసేరా, ఏం బాధపడకు. నాకు ఫుల్ చాలా వచ్చింది, నేను తాగుతలేనా? తాగేం కాదు. సరే మామా, తాగుతా. ఓ బిట్టన్నా, మీరు ఎందుకు వచ్చిర్రు, ఏం మాట్లాడతారన్నా? సిగరెట్ తాగనీకి వచ్చినవరా రాజు, నువ్వు తాగుతావా? అవరా చోటు, అంతే కదా. బిట్టన్నా, ఈ గుద్ద తలకెళ్ళి మాట్లాడకన్నా. పొడ్డు తెగిన తాత అంటే రా ఇద్దరం అడ్డం మందం అంటావు. ఇప్పుడు నిన్ను నేనేమన్నారా పులి? గుద్ద కింద మంట పెట్టినట్టు గంతగారం ఉన్నావు. మా లేకపోతే ఏందన్నా, వినాయక నిమజ్జనం అయిపోయి 3 రోజులు అవుతుంది. షెడ్ 2 రోజుల కింద నిప్పుతా అన్నావు, ఇంకా లేదు. ఆ డెకరేషన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నువ్వు గింత కూడా పట్టించుకుంటలేవేందన్నా? టిల్లన్న అందుకే కదా ఇక్కడ రమ్మన్నది. కా విషయం మాట్లాడమంటే ఏదేదో మాట్లాడతారు ఏందన్నా, నాకు అర్థం కాదు. ఏర్రా టిల్లన్న, ఇప్పుదాం ఆగు. టిల్లన్న వచ్చినాక మాట్లాడదాం. ఓ అంకుల్, మా పులిగానికి ఒక చల్లటి ఛాయ్ ఇచ్చి కూల్ చేయ కొంచెం. అగో టిల్లన్న వచ్చిండ్రా. ఓ టిల్లన్న, ఇవ్వరా కెట్టివేమన్నా? మమ్మల్ని ఏమో 4ంటికి రమ్మని నువ్వేమో మెల్లగా 5ంటికి వచ్చినావు. అరే పులిగా, నీకు పెళ్ళమా పొరగనలారా? నీకు పెళ్ళేది వెళ్తుందిరా నా బాధ ఏందో. ఏంది బాధనా? నీకేం బాధ అన్నా? పొద్దు 3 సార్లు తింటాను పంటాను. అంటివి అయిపోయిందారా? కూరగాయలు కొయ్యాలి, అన్నం వండాలి, కూర వండాలి, బోలు బొక్కలు దోమాలి, ఆఖరికి పొరగన ముడ్లు కూడా కడగాలి. గిన్నె ఉంటారే పనులు అట్టేనే అనుకుంటానా రా? ఏంటిదన్నా, ముడ్లు కూడా నువ్వే కడుగుతావా? నోర్మల్ గాడిది, నీకు పెళ్ళైతే వెళ్తుందిరా. గుద్ద కోసిప్పి గుద్ద మీద అంత తాగు. ఏమీ పెళ్లి చేసుకోమన్నా అంటూ రోగం తీరు, దాన్ని దూరమే ఉంచుతాం, దగ్గర రానియం. చేసుకోరా, ఏం కాదు, మంచిగానే ఉంటది. నీ యొక్క నువ్వు మంచిగానే ఉన్నావు అన్నా. అయితే చేసుకుంటే అది గుద్ద మీద దానాలన్నా మమ్మల్ని? నువ్వు ముందు వచ్చిన పని కానీ అన్న. గణేష్ షెడ్డు వర్షంలో ఫుల్ కడుతుంది, గింత కూడా పట్టించుకుంటలేవేందన్నా? ఆ డెకరేషన్ మొత్తం ఖరాబ్ అవుతుంది, అది మాట్లాడు. సరేరా, తీద్దాం మాట్లాడదు. దాని గురించే కదా వచ్చింది. నేను చూస్తే దాని గురించి వచ్చినట్టు లేదన్నా, మా పెళ్లి చేయడానికి వచ్చినట్టున్నది. లేదురా పులి, షెడ్ గురించి వచ్చిన. మరి దామరన్నా వచ్చి కూర్చొని మాట్లాడు. అందరు ఇక్కడనే ఉన్నారు కదా, ఇంకెప్పుడు ఇప్పుతారు? షెడ్ ఇప్పి మిగిలిన పైసలతోనే మాకు పార్టీ ఇస్తారా అయ్యారా మాకు? సరేరా సరే, మా ఇస్తాంరా. ఇప్పుడు లెక్కలు చేస్తాం, ఆగు బిట్టుగా అడుగుతావు. మిగిలిన డబ్బులతో పార్టీ చేసుకుందాం. బిట్టు అరా ఏమంటావురా? 3 రోజులు అవుతుందిరా వినాయకుడు పోయి. షెడ్ ఇప్పుదామా ఇక? సరే అన్న ఇప్పుదాం. మరి ఇప్పుదాం పార్రా. ఇక ఇప్పిగా మిగిలిన పైసలు లెక్కలు చేద్దాం. ఇక ఎట్లా వీళ్ళు పార్టీ అడుగుతారు కదా, లెక్కలు వేసి పార్టీ ఇద్దాం పైగా. ఏం మాట్లాడుతున్నావా నన్ను? ఇంకా వినాయకుని పైసలతో పార్టీ చేసుకుంటారా ఎవడన్నా? కరెక్టే టిల్లన్నా, గా వినాయకుని పైసలతో ఎవరన్నా పార్టీ చేసుకుంటారా? అద్దు. ఏంటిది పార్టీ చేసుకోరా? మరి బిట్టన్నా నువ్వు పైసలు ఇయ్యన్నా, పార్టీ చేసుకున్నా. నా దగ్గర ఇక్కడేనా పులి, లేవు నా దగ్గర. నీకైతే గుద్దలేవది గుడిసె కప్పదన్నా. శాస్త్రం తెలియని పంతులు అల్లం బెల్లం సుల్లికి దారం అన్నాడట. అరే పార్టీ చేసుకుంటే ఏమైందన్నా? అవి మనం తిరిగి దమ వేసిన డబ్బులేగా అన్న. ఒక 5,000 ఇద్దాం అంతే. ఏమంటావన్నా బిట్టన్నా? ఒక 5,000 ఇద్దాం. టిల్లన్నా ఓకేనా నీకు? ఓకే రే పులి, ఓకే. ఏంటిది ఓకే? మీ డ్రామాలు చేస్తారా? ఇంకా దేవుని డబ్బులతోనే పార్టీ చేసుకుంటారా ఎవడన్నా? ఎవర్రా నీకు చెప్పింది? అవును టిల్లన్నా, గా దేవుని డబ్బులతోనైతే ఎవడు పార్టీ చేసుకోడు. కావాలంటే మనిషికి పోయి చేసుకుందాం. ఇంకేంది మీకు అందరికి ఓకేనా? బిట్టన్నా నాకు గవ్వని తెలియదన్నా, వినాయకుని లెక్కలు తేలాలి.
నేను అట్టిగా పెద్ద మనిషిని చేసినావా అన్న? అవునరా బిట్టు, ఆ వినాయకుని లెక్కలేవో వీళ్ళకి చెప్పు, వీళ్ళందరూ డౌట్ తీరుతుంది. ఎన్ని మిగిలినాయి ఏమేం ఖర్చు అయినాయి అని మొత్తం చెప్పి వీళ్ళకు, ఓకేనా? అరే నేను మొన్ననే చెప్తున్నా అన్న, ఇంకెన్నిసార్లు చెప్పాలన్నా? ఇక మంచి చెప్పడం అంటే నా వల్ల కాదు. ఏ గయాన్ని తెలివై బిట్టు, నువ్వు ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందే. ఇల్లన్నా ఇదేదో పెద్ద గొడవ ఎలాగా ఉంది, మనం మండపం దగ్గరికి పోయి మాట్లాడదాంపా. ఇదంతా కాదు, ఊళ్ళో అందరు చూస్తారు, మన ఇజ్జతే పోతుంది. ఏనాడోరా బిట్టు, పోదాంపా. ఏమన్నా ఉంటే అక్కడ మాట్లాడుకుందాం. సరేరా చోటు, పోదాంపా. నాకేమైనా భయమా? బిట్టు, ఎట్లా ఖర్చు అయినా మొత్తం చెప్పి వీళ్ళకు, వీళ్ళు వింటారు. చెప్పు బిటానా, ఎవరు సపోర్ట్ చేస్తలేవు? ఇప్పుడు మొత్తం లెక్కలు తేడాలి. మొత్తం ఏమైనా మిగిలినాయా? మొత్తం ఊడ్చుకోపోయినా నువ్వే. మాకు కనుక మిగిలిన డబ్బులు పార్టీ ఇవ్వకపోవాలి, సపరేట్ గణపతి పెట్టుకుంటే చెప్తాను మేము. చెప్పు బిట్టానా, నోట్లకి మాట వెళ్తలేదు, అట్లనే చూస్తాను. చెప్తారా పులి, ఆగు. నాకేమైనా భయమా? ఇల్లన్నా మన జమ చేసిన మొత్తం 50,000 అన్న. ఇగో విగ్రహానికి 10,000 అయినాయి అన్న, అయ్యగారికి 10,000, ఇంకా డెకరేషన్ కు 15,000 అయినాయి అన్న. ఎంతైనా మొత్తం 35,000 రా. 35,000 అన్న. ఇంకా 5,000 మాకు పెట్రోల్ కైనా అన్న. పెట్రోల్కి ఎందుకు అయిపోతారా? అరే సామాను అవి కొనుక్కరావద్దా అన్న? ఇక నీకు బండ్లకు పెట్రోల్ అట్టినే వస్తుందా? మీకు గుద్దాకి ఇట్లా షాపులో పోవడానికి గింత పెట్రోల్ వచ్చిందారా? మీకు వచ్చిందన్న? అరే ఒప్పుడు నెలంతా పోసుకున్నా 1000 రూపాయలు కాదురా. అవునన్నా, అందుకే మేమందరం మోసుకున్నాం. ఏమరా చెప్తలేరు మీరందరూ? మీకందరికి 1000 రూపాయల పెట్రోల్ పోసినా కదా? మీరందరూ 1000 రూపాయల పెట్రోల్ పోసుకున్నారు, నాకే పోయలేదా పెట్రోల్? ఇంకా 5,000 పులిహోర సామాన్లకు వాటి వీటికి అయిపోయినాయి అన్న. వీడికి 45,000 అయినాయి అన్న. ఇగో మిగిలిన డబ్బులు గింతే అన్న, 5,000 మిగిలినాయి అంతే. ఇక నేను ఎట్లా లీడర్ను, నేనే పెద్ద మనిషిని కాబట్టి ఇక నేనే ఉంచుకుందాం అనుకుంటానన్న. ఏమంటారు? గుద్దలోకి తన్నదంతా ఏం అవసరం లేదు, అవన్నీ కమిటీకి ఇచ్చడే మళ్ళా. ఏ అట్టినే అన్నారా చోటు, మీరేమంటారా అని అట్టినే అన్న. ఏ బిటానా, పైసలు మిగిలినాయి కదా, పార్టీ చేసుకున్నాం వాటితోని. ఇప్పుడు మండపం ఇప్పుదాం, ఆదివారం పార్టీ చేసుకున్నాం. ఏమంటావు చోటన్నా? ఆ డబ్బులతో పార్టీ చేసుకున్నామా అద్దా? పార్టీ ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం మేము వేరే గణపతి దగ్గర పోతామన్నా. అరే పులి, ఇవి దేవుని డబ్బులు, ఈ కమిటీకే పోతాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం యూజ్ చేద్దాం. వీటితో పార్టీ చేసుకోవద్దురా. కథం, మేము పోతాం ఇక, మాకద్దు. మేము వేరే వినాయకుని దగ్గర పోతాం వచ్చే సంవత్సరం పక్కా. ఇది ఏమంటారా రాజుగా? గంటే మేము వేరే వినాయకుని దగ్గర పోతాం. ఈ పార్టీ లేదేం లేదు, దీనికోసం 9 రోజులు ఉన్నది. రాజుగారై మీకు పార్టీ కావాలంతే కదా? కంతే అన్న. అరే ఒక్కరోజు కూడా పార్టీ ఇవ్వలేదు, నిమజ్జనం రోజు కూడా అన్నా. అసలు ఏమి ఇచ్చారన్న మాకు? అడుగుతున్నాను, నిమజ్జనం తర్వాత పార్టీ చేసుకున్నావురా అన్నారు. మరి ఏది పార్టీ ఇస్తలేరు? గిట్నే ఉంటుందా అన్న? సంఘం వాళ్ళు ఉంటే సంఘం వాళ్ళు పార్టీ చేసుకుంటారు, ప్రతి ఒక్కరు చేసుకుంటారు, మనమే చేసుకుంటలేము. బిట్టుగారై వీళ్ళు అన్నది కూడా నిజమేరా. ప్రతి ఒక్క సంఘం వాళ్ళు పార్టీ చేసుకుంటారు, మనం కూడా చేసుకున్నారా పార్టీ, కానీ ఈ డబ్బులతో కాదురా. మరి ఇంకే డబ్బులు రా? నీకు కుదరనే డబ్బులు? ఏ ఉందిరా బంకతూతుల్లో పాడతావు? మనకు ఉన్నాడు కదా రమేష్ అన్న, సర్పంచ్ రమేష్ అన్న దగ్గరికి పోదాం, పోయి పార్టీకి డబ్బులు ఇవ్వన్నాం. ఏమంటావు? సరేరా, నాకు ఓకే. నేను కూడా జాయిన్ అవుతాం పార్టీలా. పోదాం పారా రమేష్ అన్న దగ్గరికి. సరే అన్న, పోదాంపా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ పార్ట్ లో మనం సర్పంచ్ రమేష్ అన్న దగ్గరికి పోతున్నాం. తర్వాత పార్టీ ఉంటుంది, ఫుల్ కామెడీ ఉంటుంది, చూడరు అందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్, సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్, సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్, సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్, సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్.